మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక కపుల్ని తీసుకుంటే కొంతమంది చూడండి, చీటికి మాటికి వాళ్ళు ఏదైనా చెప్పినా వీళ్ళు ఏదైనా చెప్పినా మీ ఆవిడ అలాగా మీ ఆయన ఇలాగా అంటే వెంటనే వెళ్ళి రియాక్ట్ అయిపోతాము. ఏంటి మీరు అలా చేశారా, మీరు అక్కడికి వెళ్ళారంట, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళారనేది చిన్న చిన్న గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే కొన్ని ఏంటంటే మేడం, కళ్ళతో చూడకుండా ఏది నమ్మకూడదు అనేది మనం కొన్ని మూవీస్ లో కూడా చూస్తూ ఉంటాం. నువ్వు చూడకుండా ఎందుకు వాళ్ళు వీళ్ళు చెప్పింది నమ్ముతావు, చెప్పి ఎందుకు గొడవలు పడతారా అంటారు కదా. ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుంటే. నిజమే, అది మనం మన చెవులతో వినందే కళ్ళతో చూడందే నమ్మకూడదు. కాకపోతే ఏంటంటే కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఇంట్లో కూడా వాళ్ళ ప్రవర్తన ఏంటంటే. ఒక భార్యాభర్తలనే కదా, ఏ విషయమైనా కొంతమంది మాటలు చేరవేస్తూ ఉంటారు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. అవి విని మనం కిర్రెక్కిపోతుంటాం, అంటే ఇరిటేట్ అవుతాం బాగా. అది నిజమా అబద్ధమా పక్కన పెడితే మనకైతే ఇరిటేషన్ వస్తుంది. అసలు నిజమేనేమో, ఇది నిజం, అనుమానం అనేది బీజం పడిపోతుంది. కాబట్టి స్నేహాలు కూడా చూసుకునే చేయాలి. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేసామంటే వాళ్ళ నేచర్ తెలుసుకుని మనం చేయాలి. లేదంటే హాయ్ హలో బాయ్ వరకే ఉంచుకుని ఆ లిమిట్స్లో మనం ఉండాలి. ఎందుకు డీప్గా మనం వెళ్ళకూడదు, వాళ్ళని రానివ్వకూడదు. దానివల్ల సంసారాలు కూలిపోయిన విషయాలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా. వాడు నిజంగా చెప్పిందల్లా నమ్మేవాడు అనుకోండి, ఇంకా వీడు చాలానే చెప్తాడు. భార్యనా అదే ఎవరైనా భర్త చెప్పిందల్లా నమ్మే వ్యక్తులు అయితే వాళ్ళు ఇంక చాలా చెప్తారు, చెప్పేవాళ్ళు చాలా చెప్తారు. అంటే ఒకసారి అనుమానం వస్తే అది అసలు పోదు నవీన గారు, అసలు పిచ్చిలేస్తుంది. ఇంకా పగలు రాత్రి అవే ఆలోచనలు అనమాట. ఆఫీస్కి వెళ్ళినా సరే ఏం చేస్తుందో, మగవాడు ఆఫీస్కి వెళ్ళినా సరే భార్య ఫోన్లు చేస్తూ ఉంటుంది. మనం విన్నాక వీడియో కాల్స్ వీడియో చేసి నువ్వు ఎక్కడున్నావు నాకు చూపించా, అది దారుణం అనమాట. అది అంటే మీరు చెప్పినట్టు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని వీడియోలా పోలే మంచి పని చేసింది అని కదా, ఒక పాక్షికంగా దొరుకుతున్నారు కదా మేడం, దొరుకుతున్నారుగా, వెళ్ళి తలుపులు కొట్టి గందరగోళం చేస్తున్నారు. ఏమైనా సరే ఇది ఒకళ్ళు చెప్పిన మాటలు వినకూడదు. మన లైఫ్ని ఒక విశ్వాసంతో మొదలు పెట్టాలి, ఒక భరోసా పెట్టాలి. అంటే ఒక నమ్మకం అనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒక భరోసా పెట్టుకోవాలి, ఒక నమ్మకం పెట్టుకోవాలి, దాని మీదే ప్రయాణం చేయాలి. ఇప్పుడు పాతకాలంలో వాళ్ళు 60-70 సంవత్సరాలు కాపురాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పుట్టిళ్లలో మహా అయితే 13 ఏళ్ళు 14 ఏళ్ళు పెరుగుతారు వాళ్ళు. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు అయ్యే వయసులు కాబట్టి మిగతా జీవితం అంతా వీళ్ళతోనే. మరి ఇలాంటి అనుమానించాలని కూడా వాళ్ళకి తెలియదు. అనుమానం వస్తే అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలా జర్నీ చేస్తారు? ఇంకొకటి చెప్పనా, ఇలాంటి చిన్న చిన్నవి కళ్ళతో చూసినా చెవులతో విన్నా కూడా సర్దుకుపోయే రోజులు అవి. అంటే మీరు రజనీరమ గారు సర్దుకోమని చెప్తున్నారంటే నేను ఎప్పుడు చెప్పను. ఇలాంటి విషయాల్లో ఆ సర్దుకుపోయే పరిస్థితి రాకూడదు. అసలు ఎందుకు సర్దుకోవాలి? నువ్వు తప్పు చేసినప్పుడు నేను చేస్తే నువ్వు ఒప్పుకుంటావు. తరం మారిపోయింది, ఆలోచనలు మారిపోయినాయి. కాబట్టి మనం ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉండాలి అని పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు మనం అలాంటి వాటికి అవకాశం ఇవ్వాలి? సో అక్కడ ఆ విషయంలో సర్దుకుపోవాలనే మాట అసలు ఉండదు, రాకూడదు. పాతకాలంలో చదువు సంధ్యలు లేవు, ఒకసారి పెళ్లి చేసి పంపారంటే పుట్టింటికి మాటికి వెళ్ళడానికి లేదు, సమాజం ఒప్పుకోదు, ఆ పరిస్థితులు వేరు. ఇప్పుడు అలా లేదు. కాబట్టి ఇప్పుడు మనం అలాంటి పరిస్థితి తేకూడదు, సర్దుకో అని చెప్పకూడదు. ఆ విషయాల్లో ఎలా సర్దుకోమని చెప్తాము? జీవితం పోతుందో పక్కన. కానీ పాపం అమాయకులు ఈ రోజుకి కూడా సర్దుకుపోయే వాళ్ళు కూడా ఉన్నారు. నిజాలు తెలిసినా కూడా కళ్ళతో రోజు చూస్తూ కూడా పాపం ఏం చేయలేక, ఏం దిక్కు లేక పాపం ఎక్కడికి పోతారు అలా. కానీ ఇది చాలా దారుణం. కాబట్టి చూస్తేనే కళ్ళతో చెవులతో కొంచెం అడిగి సరి చేసుకోవాలి, కానీ యుద్ధాలు మాత్రం చేసుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే అసలు ఆ పరిస్థితే తెచ్చుకోకండి. ఇందాక ఒక మాట అన్నారు కదా మేడం, చూసి కూడా తెలిసి కూడా సర్దుకుపోతున్నారు అనేసి. అంటే సర్దుకుపోకుండా అడిగితే ఏమవుతుంది? ఆ క్షణంలో ఒకవేళ అడిగారు, కొంతమంది ఉన్నారు హుషారుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, చూశారు నా భర్తని తనని వేరే అమ్మాయితో చూసింది ఆవిడ, ఇమీడియట్లీ ఇంటికి రాగానే ఒక టీ ఇచ్చు, ఒక కాఫీ ఇచ్చు, కూర్చోబెట్టి రిలాక్స్గా కూర్చోబెట్టి పక్కన అడిగితే ఎలా ఉంటుందంట? రియాక్షన్స్ ఎలా ఉంటాయి? అడగొచ్చు అంటారా? అంటే చచ్చినా నిజం చెప్పడం మగాడైతే, ఆడవాళ్ళు చెప్పరు. అంటే ఏంటంటే సాల్వ్ అవుతుంది, సాల్వ్ అంటూ ఉంటుంది. కొన్ని కేటగిరీ వాళ్ళు అయితే చావ కొడతారు, కొట్టేయడమే. నాకు అవి కూడా నాకు తెలుసు, కొడతారు. ఇంకా ఆ దెబ్బలకి భరించలేక ఎంత చెప్పినా మారరు అని చెప్పి వదిలేసి సర్దుకుపోయిన వాళ్ళు కూడా ఉంటున్నారు, తెలిసి కూడా. కొంతమంది గొడవ పెట్టుకోకుండా అన్ని తెలిసి కూడా సైలెంట్ గా ఉంటున్నారు. ఎందుకంటే అడిగితే కొడతాడో, తిడతాడో, విడాకులు ఇస్తాడో, గెంటేస్తాడో. ఈ సిచ్యువేషన్ లోనే చెప్పలేకపోతున్నారు, అడగలేకపోతున్నారు.
కాబట్టి ఇది ఎందుకు ఇలా చేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఇప్పుడైతే ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నువ్వు చేసావా, నేను కూడా చేస్తా, అదే కదా జరుగుతున్నాయి. కాబట్టి ఇదంతా ఎవరు తెచ్చుకుంటున్నారు? చేతులారా, అమ్మాయి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేతులారానే తెచ్చుకుంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ, గౌరవం, నమ్మకం, భరోసా ఇవి ఏవి లేకుండా, అంటే ఇవన్నీ పెట్టుకోవాలి, ఇవన్నీ పెట్టుకోకుండా ఇవన్నీ మాకు అనవసరం అని చెప్పి చిత్తం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. దీనికి మనం తిట్టలేం, కొట్టలేం. వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్, వాళ్ళ ఇష్టాలు. అంటే వాళ్ళకి మనం మంచిగా ఉండాలి, ఒక కుటుంబంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, భార్యాభర్తలం, పిల్లలకి మనం అనాథల్ని చేయకూడదు, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చెయ్యరు. నేను సర్దుకు పొండి అని మాత్రం చెప్పటం లేదు, తప్పు చెయ్యరు అని చెప్తున్నా. అంటే తప్పు చెయ్యకండి అని చెప్తున్నాను. ఇంకా కళ్ళతో చూసి చెవులతో వినందే అడగకండి అంటే, అడిగితే కూడా పర్యవసానం ఎలా ఉంటున్నాయి చూస్తున్నాం కదా. కాబట్టి కొన్ని సందర్భాల్లో, వేరే సందర్భాల్లో భార్యాభర్తలనే కాదు, అప్పుడు కళ్ళతో చూడందే చెవులతో వినందే మీరు అడగకండి ఎవరిని, అది ఒక సాక్ష్యంతోనే అడగండి. అంటే అవతల ఒకవేళ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ మేడం, ఒకవేళ అడగాలి అనుకుంటే అంటే రియాక్షన్ ఏమి రాదు అంటే అడగడం వేస్ట్ ఏమో, అడగడం కూడా. అది రియాక్షన్ వస్తుంది, అదే రియాక్షన్ వస్తుంది. ఎలాగో తెలుసా? బుకాయించటం, డబాయించటం లాంటి జవాబులు వస్తాయి. అంటే చూసావా పెరుగుతుందా ఇంకెక్కువ. ఇంకొక స్టెప్ ముందుకెళ్తే కొట్టడం, ఇంకో స్టెప్ ముందుకెళ్తే డివోర్స్ ఇచ్చేయడం. అంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇవన్నీ చేస్తున్నావు, నువ్వు ఇంకా కొత్త సాక్ష్యాలు కూడా ఇచ్చేస్తున్నావు నువ్వు. అది తెలుసుకోవాలి మగవాళ్ళు. ఒక మాట ఉంది మేడం, చాలా మంది అంటారు, అంటే పెద్దవాళ్ళు అనే వాళ్ళు ఏంటంటే, భార్యకి భర్త పైన అనుమానం రావచ్చు కానీ భర్త కంటే భార్య పైన అనుమానం రాకూడదంట. వస్తే అది ఇంకా అసలు మామూలుగా ఉండదంట. ఏంటి అది? మగవాళ్ళ మనస్తత్వం చాలా కొంచెం కొన్ని సందర్భాల్లో అల్పంగా ఉంటుంది, సహించలేరు అసలు. నన్ను ద్రోహం చేస్తుందా, నాకు ఇలాగా మోసం చేస్తుందా అనే భావం ఎక్కువైపోతుంది. నాకు కాకుండా ఇంకొకళ్ళతో మాట్లాడుతుందా, ఇంకొకరితో తిరుగుతుందా, అలాంటివి అస్సలు సహించలేరు వాళ్ళు. మరి టీమ్ కూడా అంతే కదా ఆయన పట్ల. వీళ్ళు ఏంటంటే తెలియకుండా చేసేస్తారు. ఇప్పుడు సృష్టి రీత్యా ఫిజికల్ గా మగాడికి ఎక్కువ బలం ఇస్తే మెంటల్ గా ఆడవాళ్ళకి ఎక్కువ ఇచ్చాడు దేవుడు. వీళ్ళు అంటే అందరినీ అనకూడదు ఇక్కడ, ఆ ఆలోచనలు ఉన్న స్త్రీలు బయట పడకుండా చేస్తారు. అది నరమానవుడికి కూడా తెలియదు. అప్పటికి కూడా ఎప్పుడుకో వస్తుంది అనుమానం, అప్పటికంతా అయిపోతుంది. మనం చూడలేదు, భార్యలు లేచి వెళ్ళిపోతే పాపం పిచ్చి భర్తలు ఎన్ని బాధలు పడ్డారు. మరి అలాగే అనుమానించి హింస పెట్టిన భర్తల్ని చూసాం కదా. అంటే ఏంటంటే వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు అనమాట. భార్య ఎవరితో మాట్లాడినా, పక్కింటికి వెళ్ళినా, అటు చూసినా ఇటు చూసినా సహించరు. లోపలికెళ్ళు అనడమో, ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు చూస్తున్నావు, వాటితో నీకు నవ్వులేంటి, ఇవన్నీ అంటారు. అవి మెల్లమెల్లగా అనుమానాలకు దారితీసి ఇద్దరి మధ్యన ఫ్రిక్షన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.